వెల్కమ్ టు న్యూ కాకతీయ టీవీ న్యూస్. ఆంధ్రప్రదేశ్లో 75 సెంట్లతో 52 రకాలు పండిస్తున్న రైతు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆ రైతును అభినందించారు. 82 ఏళ్ల వయసులో వ్యవసాయంలో అద్భుతాలు చేస్తున్న గుంటూరు జిల్లా రైతును అభినందిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు గారు అభినందించారు. గుంటూరు జిల్లా కొల్లపర మండలము అత్త తోటకు చెందిన రైతు రోచయ్య తన 75 సెంట్ల భూమిలో 52 రకాల పంటలు పండిస్తూ నెలకు 20,000కు పైగా సంపాదిస్తున్నారని పేర్కొన్నారు. 2016లో ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి చేస్తున్న చర్యల్లో ప్రేరణ పొంది ప్రకృతి సాగు మొదలు పెట్టారని. ఇవాళకి 82 సంవత్సరాలు నేను చెట్టు ఎక్కుతున్నానంటే షుగరు బీపీలు ఇవన్నీ లేకపోతేనే కదా. Namana Rosaya, a smallholder farmer from Athota village in Guntur district, has perfected a 5-layer natural farming system. On just 75 cents of land, he grows 52 varieties of crops from diverse families throughout the year. కనుక రసాయనాలు లేవు అసలు. ఆముద పిండి, వేరుశనగ పిండి, యాప పిండితోనే పండించుకునేవాళ్ళం. మరి రైతుకి ఖర్చులు బాగా మిగలాలి కదమ్మా. మరి దాన్ని బట్టి ఒక్కొక్కళ్ళు మారటం మొదలేశారు. అలా 2000 సంవత్సరం వచ్చేటప్పటికి పూర్తిగా రసాయనిక వ్యవసాయం అయిపోయింది. రైతు సాధికార సంస్థలు కూడా 4-5 ఏళ్ళు కలిసి పనిచేశాము. జీవామృతం, ఘనజీవామృతం, విత్తన శుద్ధి కార్యక్రమం ఇవన్నీ చెప్పారు కదా. ఒక చెట్టు కాడికి 4 చెట్లు, 4 చెట్లకి 4 రకాల పళ్ళు కాస్తాయి. మీకు ఆరోగ్యం బాగుంటుంది, తినడానికి మీకు డబ్బులు వస్తాయి సేంద్రీయ వ్యవసాయం చేస్తే అనే మాటలుగా బాగా చెప్పారు. మాకు ఇక్కడ అచ్చంగా వరి తర్వాత జొన్న, ఇక 2 పంటలు లేదు ఇక్కడ. మరి కొత్త రకం పంట వేస్తే డబ్బులు వస్తాయని నేను ఆలోచించి కొబ్బరిని ఎంచుకున్నాను ముందు. దానిమ్మటే 2 సపోటాలు, 2 దానిమ్మలు, 2 బత్తాయిలు ఇట్లా ఇంట్లోకి పెట్టుకున్నాము. ఇలా అట్టా పెరిగి 40 రకాల చెట్లు చేలో పండించుకుంటున్నాము. Farmer Rosaya practiced natural farming methods such as seed palletization and the application of bioinoculants like Ghana Jeevamrutam, helping to improve and strengthen soil health. మామూలుగా ఇట్లా వాప్సా చేస్తారు, సంవత్సరానికి 2 సార్లుగా సరిపోద్ది. దీనికి బలం సరిపోద్ది. ఏం పై మందులు కూడా ఏం చల్లవమ్మ. ఎప్పుడన్నా చలితే వేప కషాయం చల్లుతాం. ఫైవ్ లేయర్స్ పంట అంటారు నా చేను మొత్తాను. తక్కువ భూమిలో ఎక్కువ పంటలు పండించుకోవచ్చు. క్యాండిల్స్కి పైకి పోయిన తర్వాత దాని వేడిని బట్టి పంట వేయాలండి. కింద ఎంత వేడి కావాల్సి వస్తే ఆ మొక్కను నాటాలి అక్కడ. అప్పుడు కొబ్బరి పైకి వెళ్ళిపోయింది, కింద మొక్కలకి వేడి బాగా తగులుతుంది. అందువల్ల ఏదైనా పండుతున్నాయి అన్నమాట. అట్లాగే అరటి, నిమ్మ, ఇప్పుడు మరి సపోటా ఇవన్నీ మామూలుగానే కాస్తున్నాయి. అట్లాగే ఆకుకూరలు కూడా మనకు కాస్తున్నాయి. మళ్ళీ భూమిలో వేసుకుంటే దుంపలు కూడా వస్తున్నాయి. నా చేలో ఒక చెట్టు ఉందమ్మా, 85 కాయలు ఇచ్చింది. ఒక గెలకి 85 కాయలు ఇచ్చింది. ఎన్ని గెలలో 8 గెలలు ఇచ్చిందట. 70, 75, 80, 75 అట్ట. ఎన్ని డబ్బులు వస్తాయి? అదిరిపోయి నాకు మోగు తెగిపోద్దాం అనిపించింది కింద దిగటానికి. మల్చింగ్ వల్ల నీకు కలుపు తగ్గుద్ది. మనకి వర్షం కురిసినప్పుడల్లా భూమికి సారం చీకుతూ ఉంటుంది, పైన పడేస్తూ ఉంటాం, కింద చీకుతూ ఉంటుంది. ఎర్రలు బాగా డెవలప్ అవుతాయి, భూమిని గొల్ల చేస్తాయి. దానివల్ల ఈ చెట్లు వేళ్ళు ఎక్కువ దూరం పోవటానికి అవకాశం ఉంటుంది. ఇంకా రెండోది ఏ అవసరం లేదు. ఇప్పుడు ఆ యాక్ కింద చూస్తే అంతా నల్లగా శుభ్రంగా మెత్తగా ఉంటుంది ఎరువు. భూమి
ఏమీ మారకుండా చవుడు పోకుండా నిలబడింది ఇది. ఇప్పుడు అవన్నీ నిన్న మొన్న హింసేలు కూడా చవుళ్ళు వచ్చేస్తున్నాయి. Peer learning is playing a key role in sharing knowledge among farmers and in scaling up natural farming beyond state. మేము కూడా వేసుకుంటే ఇట్లా బాగుంటుందని అందరూ చూసిపోయేవాళ్ళు. మేము కూడా వేస్తున్నామండి, మేము కూడా వేసుకుంటున్నామని చెప్పేవాళ్ళు. ఇదే విత్తనం తీసుకెళ్ళి మళ్ళీ వేసుకుని వాళ్ళు పండించుకుంటున్నారు. దాదాపు ఇప్పుడు 2,5 లక్షల ఇప్పటికి తేలిగ్గా వస్తాయి అన్నమాట ఈ సంవత్సరానికి. ఈ ఆట కనీసం 30,000 తేడా వస్తుందమ్మా. ప్రతి సంవత్సరానికి 25,000 తేడా వస్తుంది. సంపాదించుకోవాలి. జూబ్లీహిల్స్లో కారు బీత్సవం. నిన్న జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 5లో మెట్రో స్టేషన్ సమీపంలో ఆదివారం నాడు రాత్రి ఘోర కారు ప్రమాదం జరిగింది. అతివేగంగా దూసుకొచ్చిన కారు అదుపు తప్పి రోడ్డు డివైడర్ను బలంగా ఢీకొట్టిందని స్థానికులు చెప్పారు. ప్రమాద తీవ్రతకు ఆ కారు ఒక్కసారిగా గాలిలోకి ఎగిరి రోడ్డుకు అవతల వైపుకు పడడమే కాకుండా అక్కడ పార్కు చేసిన ఇతర వాహనాలను కూడా బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. విజువల్స్ చూడండి. మార్చేందుకు ప్రభుత్వము ప్రణాళిక సిద్ధం చేస్తా ఉన్నది. అందులో భాగంగా సిటీలోనికి జిల్లాల నుంచి డీజిల్ బస్సులను రాకుండా కట్టడి చేయాలనుకున్నది. ఓఆర్ఆర్ చుట్టూ ఆర్టీసీ బస్సు టెర్మినల్లను ఏర్పాటు చేసి అక్కడ నుంచి ఎలక్ట్రికల్ బస్సుల్లో ప్రయాణికులను నగరంలోకి చేరవేయాలని అనుకుంటుంది గవర్నమెంట్. హైదరాబాదులోని డీజిల్ బస్సులను జిల్లాలకు తరలించి ఇక్కడ నుంచి కేవలం ఎలక్ట్రికల్ బస్సులనే వాడతామని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయం తెలిసిందే. మిసైల్స్ ప్రయోగం పర్యవేక్షించిన కిమ్ వరుసగా మిసైల్స్ ప్రయోగంలో నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ హీట్ పెంచుతున్నారు. తాజాగా న్యూక్లియర్ సామర్థ్యమున్న 600 mm కాలిబర్డ్ మల్టీఫుల్ రాకెట్ల ప్రయోగాన్ని తన కూతురు కిమ్ జో ఏతో కలిసి పర్యవేక్షించారు. ఇంత అత్యున్నతమైన ఖచ్చితంతో 420 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాన్ని విధ్వంసము చేయగలవని ఆ దేశ అధికారిక మీడియా వెల్లడించింది. కాగా దేశ తదుపరి లీడర్గా కూతుర్ని కిమ్ తీర్చిదిద్దుతున్నారు.
మీరు బాధ కలిగినా మీకు సంతోషం కలిగినా ఎదుటి వాళ్లకు చెప్పకూడదు. చెప్తే కేల్కతం దుకాణం బంద్. మీరు సంతోషం చెప్పితే వాళ్ళు ఏడుస్తారు, మీరు బాధలు చెప్తే వాళ్ళు నవ్వుతారు. అందుకే మీది సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఎవ్వరికి చెప్పొద్దు. ఒకవేళ సంతోషం వస్తే మీరే హ్యాపీగా ఫీల్ అవ్వండి, మీకు బాధ కలిగితే మీలో మీరే కొంచెం బాధపడండి తప్ప ఎవరికి చెప్పకూడదు.